సినీ దర్శకుడు రాజమౌళి గారి పైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు ఫైర్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. సో, ఆయన సినిమాల్ని బాయ్‌కట్ చేయాలంటూ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది హిందువులందరికి కూడా. సో, ఇప్పుడు ఇది సెన్సేషన్‌గా మారిపోయింది. సో, అసలు ఏంటా ఇష్యూ అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఆ ఇష్యూ గురించి మరి ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు ఇటువంటి పిలుపు ఇవ్వడం రాజమౌళి గారి సినిమాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అసలు ఆయన ఏం మాట్లాడారు? మరి దీని పట్ల ఇప్పుడు రాజమౌళి గారు ఏమన్నా క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేస్తారా? ఎందుకంటే అటు పక్క హిందూ సంఘాల నుంచి విపరీతంగా ఆయన పైన విమర్శలొస్తున్నాయి. ఆయన మీద 3 కేసులు కూడా నమోదయ్యాయి. మరి ఈ తరుణంలో రాజమౌళి గారు ఏమన్నా దీని పట్ల స్పందిస్తారా? అన్న దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడదాం. సో, 'వారణాసి' సినిమా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆహ్, మహేష్ బాబు గారితో సినిమా అనగానే అలాగే రాజమౌళి గారు కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సో, వీళ్ళ కాంబినేషన్ ఒక్కసారి సెట్ అవ్వడంతో 'వారణాసి' సినిమా మీద ఆటోమేటిక్‌గా హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో, దీనికి సంబంధించి షూటింగ్ ఒకవైపు జరుగుతుంది. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కూడా వరుసగా ఇవ్వడం మనం చూసాం. అలా నవంబర్‌లో ఒక పెద్ద ఈవెంట్ చేస్తామని చెప్పేసి గతంలో అనౌన్స్ చేసినట్టుగానే నవంబర్‌లో 'రామోజీ ఫిల్మ్ సిటీలో' అయితే భారీ ఎత్తున ఈ సినిమాకి సంబంధించి మహేష్ బాబు గారి లుక్స్, టైటిల్ అండ్ గ్లిమ్స్ అనౌన్స్‌మెంట్‌కి సంబంధించి ఒక ఈవెంట్ అయితే పెద్ద ఎత్తున జరిపించారు. చాలా అట్టహాసంగా జరిగింది. సో, గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విపరీతంగా వైరల్ అయిపోతుంది. అలాగే మహేష్ బాబు గారి లుక్స్ అయితే అందరిని కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు గారి అభిమానులైతే చొక్కాలు చింపుకుంటున్నారు ఆ లుక్స్ చూసి. సో, అలా ఈ సినిమాకి సంబంధించి ఇంకా 1 ½ ఇయర్ టైమ్ ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే కూడా అసలు వెయిట్ చేయలేని ఒక పరిస్థితికి తీసుకొచ్చేసారు. అంత అంచనాలైతే క్రియేట్ చేయడంలో రాజమౌళి గారైతే సక్సెస్ సాధించారు. ఇలా అంతా బాగానే ఉంది సినిమాకి సంబంధించి. అన్ని పాజిటివ్ రెస్పాన్సెస్ రావడం, సినిమా మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం, ఈవెంట్ కూడా అద్భుతంగా జరిగింది అనుకోవడం. సో, ఇటువంటి తరుణంలో ఒక వివాదంలో రాజమౌళి గారు చిక్కుకుంటారని చెప్పేసి ఆయన కూడా ఊహించుండరు. సో, అది ఇప్పుడు ఆ వివాదం అయితే పెద్ద ఎత్తున చెలరేగుతుండడం చూసాం. అందరికీ తెలిసిందే 'వారణాసి' ఈవెంట్‌లో రాజమౌళి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారడం మనం చూస్తూ వస్తున్నాం. అంటే నేను దేవుడిని నమ్మను. మా నాన్నగారు హనుమంతునికి వీరాభిమాని. అలాగే నా భార్య కూడా. సో, ఈ సినిమాని ఆయనే వెనకుండి నడిపిస్తారు అని జెప్పేసి మా నాన్నగారు చెప్పారు. కాకపోతే ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ కావడానికి గ్లిచ్ ఏర్పడడం, టెక్నికల్ ఇష్యూస్ రావడం, మరి ఆయన వెనుకుండుంటే ఇవన్నీ ఎందుకు ఆయన ఇలా చేశారు అని జెప్పేసి ఒక అసహనం హనుమంతుని పైనే వ్యక్తం చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ అయితే విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపైన హిందూ సంఘాలు ఫుల్‌గా ఫైర్ అవ్వడం, ఆ వీడియో ఫుల్‌గా పంప్ చేస్తూ ఇలా నాస్తికుడిని అని చెప్పుకున్నారు. హనుమంతుని పైన ఇటువంటి కామెంట్స్ చేశారని జెప్పేసి చాలా హిందూ సంఘాలు, నెటిజన్స్ దగ్గర నుంచి ఆయన మీద ట్రోల్ రావడం చూసాం. సో, అలాగే రాష్ట్రీయ వానర సేన సంఘం కూడా రంగంలోకి దిగింది. ఆయన మీద 3 కేసులు నమోదు చేసింది. ఒకటి హనుమంతుని పైన హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా కామెంట్స్ చేసినందుకు గావచ్చు, లేకుంటే తను తీసిన 'బాహుబలి ది ఎటర్నల్ వార్' యానిమేషన్‌లో ఇంద్రునితో బాహుబలికి ఫైట్ సీన్ పెట్టడం, అంటే బాహుబలి రాక్షసుల తరపు నుండి పోరాటం చేయడం అనే దానిపైన కూడా కంప్లెయింట్ చేశారు. అలాగే వారణాసిలో మహేష్ బాబు గారు నందిపై రావడం కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి అలా 3 కేసులు నమోదు చేశారు. అది అలా వైరల్ అయిపోతుంది. మరోపక్క ఆయనకి మద్దతు తెలుపుతూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఈ విధంగా హనుమంతుడిని ఆహ్, ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాత్రం చేయలేదు. ఇది నార్మల్‌గా ఆయన చిన్న అసహనం వ్యక్తం చేస్తూ చాలా ఆహ్, సార్లు ఇలా కొంతమంది భక్తులు కూడా మాట్లాడుతూ ఉంటారు. మేము ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్మాం. మీకు భక్తి పూజలతో చేసాం. మా కష్టాలొచ్చినప్పుడు మీరు రావాలి గదా! దేవుడా మీరు రండి అని జెప్పేసి కోరుకుంటారు. సో, అటువంటి తరుణంలో ఒక అసహనం వ్యక్తం చేస్తారు గదా! సో, అటువంటిదే ఇది అని జెప్పేసి ఆయనకు మద్దతు తెలుపుతున్న వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో, అలా ఒక వివాదం అయితే దీని చుట్టూ జరుగుతూ ఉంది. సో, ఎక్కువగా అయితే ఆయన మీద నెటిజన్స్ దగ్గర నుంచి ఫుల్‌గా ట్రోల్స్ వస్తున్నాయి. అంటే మీరు దేవుడిని నమ్మరు కానీ మీరు ఆ దేవుడినే సినిమాలో చూయించుకొని నమ్మే భక్తుల నుంచి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కూడా క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. సో, అలా చాలామంది ఆయన మీద మాట్లాడడం జరిగింది. బీజేపీ మాధవలత గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో, పెద్దగా ఆగ్రహం వ్యక్తం చేయలేదు గానీ, సో, మీలాంటి వాళ్ళ కామెంట్స్ అనేవి చాలా మంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటూ పిలుపివ్వడం జరిగింది. అయితే అలా హిందూ సంఘాలు ఫైర్ అవ్వడం, కేసులు నమోదు చేయడం, బీజేపీ నాయకుల్లో కొంతమంది మాట్లాడడం, అలాగే బండి సంజయ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా కోప్పడలేదు గానీ, ఆయన మీద దేవుని కరుణా కటాక్షాలుంటాయి. ఆయన మునుముందు దేవుడే ఆయన్ని భక్తుడిగా మార్చుకుంటారు. ఆయన నిండు నూరేళ్లు
హ్యాపీగా జీవించాలంటూ ఆయన కూడా చిన్నగా స్టేట్మెంట్ ఇచ్చి నవ్వుతూ వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మాత్రం తీవ్ర స్థాయిలో ఆయన మీద విరుచుకుపడుతూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే, దేవుళ్ళపై సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు, ప్రమోషన్స్ కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా, ఇలాంటి వాళ్ళని జైల్లో వేయాలి అని మండిపడ్డారు. అలాగే ఆయన సినిమాల్ని మాత్రం కూడా అందరూ రాజమౌళి సినిమాలు అందరూ అన్నిటినీ కూడా హిందువులందరూ కూడా బాయ్కట్ చేయాలని చెప్పేసి పిలుపివ్వడం జరిగింది. ఇప్పుడు ఇది వైరల్ అయిపోతున్నాయి. ప్రతి సినిమాను కూడా హిందూ సమాజం మొత్తం కూడా బహిష్కరించాలని చెప్పేసి కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఈ వీడియో పట్ల అయినా లేకుంటే హిందూ సంఘాల నుంచి బీజేపీ నాయకుల నుంచి వస్తున్న ఇటువంటి రెస్పాన్స్ పట్ల మరి రాజమౌళి గారు స్పందిస్తారా లేదని చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు, ఏమీ మాట్లాడలేదు దీనిపైన. అయితే మరి ఈ స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. మామూలు ఒక వీడియో క్షమాపణ చెప్తూ చేసేస్తే అయిపోతుంది, గొడవ ఇంతటితో సాల్వ్ అయిపోతుందన్న అభిప్రాయాలు కొంతమంది దగ్గర నుంచి వస్తున్నాయి. మరికొంతమంది లేదు ఇది ఆయనకు ప్రమోషన్ అవుతుంది, ఆయన సినిమాకి ప్రమోషన్ అవుతుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే ప్రమోషన్ అయితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సినిమా మీద విపరీతంగా అంచనాలు ఉన్నాయి. ఇంకా అంతకు మించిన అంచనాలు వెళ్ళేందుకు ప్రమోషన్ అయితే ఇది ఇటువంటి చీప్ ట్రిక్స్ అయితే ఆయన చెయ్యరు అని చెప్పేసి ఇంకొంతమంది ఆయన అభిమానులు అయితే మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా ఈ వివాదం అయితే ఇలా ఫుల్ స్టాప్ పడకుండా కంటిన్యూ అవుతుంది. మరి ఇది ఫుల్ స్టాప్ పడకుండా కంటిన్యూ అవ్వడం అంటే అది ఫుల్ స్టాప్ పడేలా చేసుకోవాలి రాజమౌళి గారే. ఆయనే అది సార్ట్ అవుట్ చేసుకోగలరు. అది కూడా జస్ట్ ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తూ తను ఎందుకు అటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందో అని చెప్పేస్తే అయిపోతుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ మరి ఆయన మాత్రం రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో ఇలా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేసి ఈ స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ముందు మన మాధవీలత గారు కావచ్చు, లేకుంటే బండి సంజయ్ గారు అయితే ఆయన విమర్శించలేదు కానీ నార్మల్గా మాట్లాడేశారు. ఇప్పుడు రాజాసింగ్ గారు ముందు నుంచి ఆయన ఫైర్ బ్రాండ్. సో ఇలా ఫైర్ అయిపోయారు రాజమౌళి గారి పైన. హిందూ సంఘాలు ఫుల్ ఫైర్ అవుతున్నాయి. సో మరి చూడాలి దీనికి సంబంధించి ఇటువంటి పిలుపునివ్వడం మరి ఎటువంటి ప్రభావాన్ని హిందువులపై చూపిస్తుందో, మరి సినిమాని ఏమన్నా బాయ్కట్ చేస్తారా, ఈ సినిమా రిలీజ్ టైం ఇంకా 1.5 year ఉంది కదా, అప్పటి వరకు దీన్ని అందరూ గుర్తుంచుకుంటారా అనేది కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో ఏదేమైనా ఈ వివాదం అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. మరి రాజమౌళి గారు దీని పట్ల స్పందిస్తారో లేదో చూడాలి. సో ఇది ఎంతటితో ఏ విధంగా దీనికి సమాప్తం అవుతుందనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.